నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే డీజీపీ గారు ఇచ్చిన ఒక ఉత్తర్వు కొద్దిగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 12వ తారీఖున వారు ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ఇచ్చిన ఒక ఉత్తర్వు. అదేంటంటే అందులో 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు. అందులో డీజీపీ లెవెల్ వాళ్ళు ఇద్దరున్నారు, అడిషనల్ డీజీ ఒకరు, ఐజీపీ లెవెల్ ముగ్గురు, మిగతా వాళ్ళు ఎస్పీలు. వీళ్ళందరూ కూడా రోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి 10 గంటలకల్లా వచ్చి అక్కడ వెయిటింగ్ హాల్లో ఉన్న రిజిస్టర్లో సంతకం చేసి అక్కడ కూర్చోవాలి. సాయంత్రం దాకా అంటే డ్యూటీ అవర్స్ దాకా కూర్చుని సాయంత్రం పూట వెళ్ళొచ్చు. ఈ లోపల ఏమన్నా అర్జెంట్ కార్యక్రమాలు ఉంటే మిమ్మల్ని పిలుస్తాం, అప్పుడు వచ్చి మీరు విధులు నిర్వహించాలి అని డీజీపీ ఆఫీస్ ఇచ్చింది. వీళ్ళంతా 16 మంది కూడా ప్రభుత్వం మారిన తర్వాత పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ. ఇది సబబేనా అనేది ఒక పెద్ద ప్రశ్న. నిజానికి ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ప్రక్షాళన జరగడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. ఇది కొత్త విషయం కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎందుకంటే అప్పటిదాకా ఒక ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ల పట్ల కొత్త ప్రభుత్వానికి అపనమ్మకాలు ఉండొచ్చు, లేకపోతే మన సమాచారం ఆ పాత ప్రభుత్వం అప్పటి అధికారంలో ఉన్న వాళ్ళకి వెళ్తుందనే భయమైనా ఉండొచ్చు. లేదంటే వీళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు, మనం విపక్షంలో ఉన్నప్పుడనే కసైనా ఉండవచ్చు. అట్లా చాలామంది అధికారులు రెడ్ బుక్ అనే నారా లోకేష్ గారు చెప్పిన దాంట్లో వాళ్ళు చోటు సంపాదించుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వంతో అంటగాగడం వల్ల, ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి గారు చెప్పిన కార్యక్రమాల వల్ల వాళ్ళు విపక్షాల వాళ్ళని ఇబ్బంది పెట్టడమో, తెలుగుదేశం వాళ్ళకి సంబంధించి కొద్ది కక్షపూరితంగా వ్యవహరించడం ఏదో చేశారనేది అభియోగం. 16 మందిని ఒక్కసారిగా పక్కన పెట్టి, పక్కన మీరు కూర్చోండి, వచ్చి సంతకాలు పెట్టండి, పోండి అని అనడం అనేది చర్చకు దారితీసింది. అది ఇది మంచి పద్ధత కాదా అనేది చూస్తే బాధ కలుగుతుంది. ఏంటంటే భారతదేశంలో వడపోత ఎంపిక విధానం ద్వారా ఎంపికైన వీళ్ళు ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో నియుక్తులై ఒక ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయటం వేరు, ప్రభుత్వంతో అంటగాగడం వేరు, ప్రభుత్వం చేసే నేరాల్లో పాలు పంచుకోవడం వేరు. కులం ప్రాతిపదికో మతం ప్రాతిపదికనో పాలు పంచుకోవడం వేరు. దాంట్లో 5-6 రెడ్డి అధికారులు కూడా ఉన్నారు. ఇది క్షమార్హం కాదు. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరినీ ఏం భావించారంటే వీళ్ళంతా ఐరన్ ఫ్రేమ్, మన భారతదేశానికి నాయకులు ఉంటారు పోతారు కానీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నారు. కానీ ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉంది. వీళ్ళకి బాస్ ఈజ్ రైట్ అనేది, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే ఒకటి ఈ నరనరాలను వీళ్ళకి ఉంటుందని నాకు చాలామంది చూస్తే అర్థమైంది. ఇది తప్పుడు విధానం. బాస్ ఈజ్ రైట్ కావచ్చు, కానీ ప్రజలే పరమావధి. ప్రజలు మన వ్యవస్థకి చెడ్డ పేరు వచ్చేలా ప్రజల్లో నాయకులు మనల్ని ప్రోత్సహిస్తుంటే మనం ఆ దిశగా వెళ్ళకూడదు. దానికి ప్రజాస్వామ్యయుతంగా పనిచేసే వాళ్ళకి, సదాలోచన పరులకి, వాళ్ళతో ఒక టీమప్ అయ్యి మనం బయటపడవచ్చు. నాకు ఇప్పటికీ గుర్తుంది ఒకటి. నేను జర్నలిజంలో ది హిందూ న్యూస్ పేపర్ రిపోర్టర్గా ఉన్నప్పుడు ఒక జిల్లాకి ఒక ఎస్పీ గారు ఉండేవారు. ఆయన నాకు మామూలుగా క్యాజువల్గా సన్నిహితంగా ఉండేవారు. ఒకరోజు ఆయన హైదరాబాద్ వచ్చారు. వస్తే నేను ఎందుకో సాయంత్రం పూట క్యాజువల్గా ఫోన్ చేశా. ఆయన చాలా డల్గా ఉన్నాడు. ఏంటి సార్ డల్గా ఉన్నారు అని అంటే ఆయన ఒక అప్రైట్ ఆఫీసర్ అని నాకు నమ్మకం ఉంది. నేను ఏం లేదండి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. హోమ్ మినిస్టర్ కూడా ఆ జిల్లానే. నేను ఒక ఎస్ఐల్ని సిఐల్ని మార్చాలని ట్రై చేస్తుంటే ఆయన వాళ్ళ మనుషుల్ని పెట్టాలి అని ఆయన అనుకూలుని కొంతమందిని ప్రపోజ్ చేస్తున్నాడు. అది నాకు ఇష్టం లేదు. వచ్చే ఎన్నికలు జరగబోతున్నాయి, వాళ్ళందరూ కూడా లోకల్ గూండాలను ప్రోత్సహిస్తే శాంతి భద్రతల పరిస్థితి వస్తుంది, ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు అని అన్నారు ఆయన. నిజమే కదా, ఇది చాలా తీవ్రమైన విషయం. అప్పుడు నేను సార్ బాధపడకండి, మీకు వీలుంటే ఒక పని చేద్దాము మన ఇద్దరం కలిసి అని చెప్పాను. నేను అప్పుడు నల్గొండ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. అని ఇద్దరం కలిసి ఒక ప్లాన్ చేసాం. ఆయన వెళ్ళాడు ఎస్పీ గారు హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. సరే సార్ చూద్దాము, కానీ ఇది ప్రెస్ వాళ్ళ దృష్టికి వచ్చినట్టుంది, ఇది నాకు తెలిసినంత వరకు అంటే ఏం కాదులేవయ్యా రాదులే అన్నారు. ఒకరోజు ఆగారు. మేము ఆ లిస్టు మరుసటి రోజు ప్రెస్లో వచ్చేటట్టు చేసాం. నేను చాలా బ్యాక్గ్రౌండ్ ఎక్సర్సైజ్ చేశాను. ఎందుకంటే ఒక వ్యవస్థని మంచిగా ఉండాలి అనుకునే ఒక ఐపీఎస్ అధికారికి జర్నలిస్ట్గా సహకరించాల్సిన అవసరం నాకు ఉందని భావించి మరుసటి రోజు ఎస్పీ గారు అనుకున్న లిస్టు పబ్లిష్ చేసాం. చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నిస్సాయ స్థితిలో పడిపోయాడు. అరే ఇప్పుడు ఇది మారిస్తే బాగుండదే అని. సరే ఆ ఎస్పీని తిట్టాడు చెడామడా, ఇటు సరే కానివాయా అని పెట్టి పంపించాడు అనమాట. ఈ రకంగా ఒక నిబద్ధత గల ఐపీఎస్ అధికారికి మేము సహకరించగలిగాము. ఇప్పుడు మా నాలాంటి జర్నలిస్టులు ఉంటారు,
వాళ్ళని ఆ, దగ్గరకు తీసుకొని ఏమంటే ఇట్లాంటి పరిస్థితి ఏం చేద్దాం అనొచ్చు. కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు విపరీతం పొగరు ఉంటుంది. ఏంటంటే మేము చాలా అత్యున్నత మేధావులము, మాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటారు. ఈ పవర్ ఇస్తున్న పొగరుతో వీళ్ళు చాలా మందిని దూరం చేసుకుంటారు. పైగా వీళ్ళకి మిగతా వ్యవస్థల పట్ల చిన్న చూపు కూడా ఉంటుంది. ముఖ్యంగా మీడియా అంటే చిన్న చూపు ఉంటుంది చాలా మందికి. ఇది ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకుడు వాడు వేల కోట్ల రూపాయలు పెట్టి అధికారంలోకి వస్తాడు. వాడి ధోరణి అంతా ఎప్పుడు ఎట్లా సంపాదిద్దామా అని ఉంటుంది. ఈ దొంగ ఇసుక రవాణా చేయిద్దామా, ఎట్లా చేయిద్దామా అని అనుకుంటుంది. అలాంటి వాడితో అంటకాగితే ఎట్లా? అలాంటప్పుడు మనం చాలా ఈజియెస్ట్ వే ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం వెళ్ళి ఆ అధికారికి పోయి డైరెక్ట్గా చెప్పొచ్చు. ఆ నాయకుడికి, మా ముఖ్యమంత్రి గారికి చెప్పొచ్చు, ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా కనిపెడుతుంది, మీరు బదనాం అవుతారు, నేను బదనాం అవుతా, ఇది కష్టమండి, ఈ పని చేయకూడదంటే నేను చెప్పాలా. అలా కాకుండా దాంట్లో పాలు పంచుకుంటే మనకు కూడా డబ్బులు వస్తాయి కదా అని సంపాదించిన ఐపీఎస్లు చాలామంది ఉన్నారని చెప్తున్నారు. ఈ ఐపీఎస్ అధికారులు లిస్టు పట్టుకొని తెలుగుదేశం నాయకులు టీవీ స్టూడియోల్లో వాళ్ళు ఈ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు అని అంటుంటే బాధ కలుగుతుంది. ఎంపీలను తీసుకెళ్ళి కొట్టిన దాంట్లో ప్రత్యక్షంగా వాళ్ళ అధికారులు ఉన్నారు. ఇది ఎంత అమానుషమైన విషయం. ఐపీఎస్లు తమకు తాము తమ వ్యవస్థ పరువు ప్రతిష్టలు కాపాడుకోవాలి కదా. ఎంత అద్భుతమైన వడపోత ద్వారా వచ్చారు మేధావులు వీళ్ళు, ది బెస్ట్ బ్రెయిన్స్ వీళ్ళంతా. ఆ మంచి మేధోశక్తి ఉన్నవాళ్ళు ఇట్లా సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు బలి కావడం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఎల్లకాలం ఉండదు. అధికారంలో ఉన్న వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తితే మన పరువు ప్రతిష్టలు గంగలో కలుస్తాయి. ఇప్పుడు చూడండి, 16 మంది మళ్ళీ రేపు ఏదో ఒక పోస్టులు వేసినా కూడా వీళ్ళని జనం ఎట్లా చూస్తారు? వీళ్ళు చేసిన ప్రతి చర్యని కూడా వీళ్ళు నిష్పక్షపాత వ్యవహారంతో చూసిన వాళ్ళు కాదు, వీళ్ళు పక్షపాత బుద్ధితో ఉన్నవాళ్ళు అనే ఒక అపప్రద వస్తుంది కదా. ఇది తప్పు. దీనికి సంబంధించి నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక సూచన ఉంది. వీళ్ళందరికీ ఒక ఆమ్నెస్టీ, 16 మంది ఐపీఎస్ అధికారులను పక్కన కూర్చోబెట్టడం అనేది చాలా కష్టం. లా అండ్ ఆర్డర్ చాలా ఇప్పటికే ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది. లా అండ్ ఆర్డర్ కాపాడుకోవాలంటే వీళ్ళు అవసరం ఉంది. కాబట్టి ఒక ఆమ్నెస్టీ స్కీమ్ అనేది ఒకటి అనౌన్స్ చేయాలని నేను సూచిస్తున్నాను. ఆమ్నెస్టీ స్కీమ్ ఏంటంటే వీళ్ళందరికీ ఒక నోటీస్ ఇవ్వాలి. అరే బాబు, ఐదేదో అయిపోయింది, తప్పు చేశారు, మీరు చేసిన తప్పు లిస్ట్ ఏంటి, మీకు తెలిసి చేసిన తప్పు లిస్ట్ ఏంటి అని ఒక లిస్ట్ తయారు చేయండి. దానికి ఏ శిక్ష పడితే బాగుంటుంది అనేది చేయండి. ఇది మీ రికార్డ్స్లోకి పోదు, ఏం పోదు. ఒక వినూత్న పథకానికి మనం శ్రీకారం చుడదాం. మీరు రండి, కూర్చుందాం. 5 కూర్చుంటాం మేము, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టరు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ అందరం కూర్చుంటాం. మీరు రండి, మాట్లాడండి. ఏ పరిస్థితుల్లో ఎందువల్ల ఇట్లా బిహేవ్ చేయాల్సి వచ్చిందో మీరు చెప్పండి, అది నోట్ చేసుకుంటాం. మీకు వేరే పోస్టింగ్లు ఇస్తాం, ఏదో లూప్ లైన్లో పెడతామని వీళ్ళు ఒక ఆమ్నెస్టీ పథకం ఒకటి ప్రవేశపెడితే బాగుంటుంది. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారంలో ఉన్న వాళ్ళతో అంటగాగటం, వాళ్ళ అవినీతిలో భాగం కావడం ఇది కొత్త కాదు. కానీ ఎప్పుడు లేని విధంగా 16 మందికి ఇట్లాంటి శిక్ష విధించడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఈ ఆమ్నెస్టీకి సంబంధించి ఎట్లా ఉంటే బాగుంటుందో మరొక వీడియో చేస్తాను నేను. అప్పటిదాకా ఈ ఐపీఎస్ ఐఏఎస్ల ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలి. ప్రజల నుంచి కూడా వీళ్ళకి ఎలాంటి సానుకూలంగా స్పందన రావట్లేదు. కాబట్టి వాళ్ళు కూడా అంతర్మథనం చేసుకొని ఇక నుంచైనా మంచి బుద్ధితో వ్యవహరించి రాష్ట్రానికి మేలు చేయాలి. అది మాత్రమే వాళ్ళ కర్తవ్యం కావాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కలలు కన్నా స్టీల్ ఫ్రేమ్ వీళ్ళంతా. నాయకులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. వీళ్ళు దేశాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు, ప్రజలను సేవ చేయాల్సిన వాళ్ళు, ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు వీళ్ళు. ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళకి మంచి జరగాలని కోరుకుందాం.